ప్రార్థించుకుందాము. పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారములు. ఈ యొక్క వైరవలో చేసే మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించండి. ఇక్కడ వాక్యం వింటున్న వారికి, మైకులు వింటున్న వారికి అందరికీ మారు మనసు రక్షణ కలుగజేసి దీవించి ఆశీర్వదించున్నావని సాతాను తరుణం వేసి మాకు నీ జ్ఞానం, తెలివి, శక్తి, బలాన్ని చందరగతమైన సహాయం చేసినామని యేసు నామమున అడిగిన వాటి పొందినామని విశ్వసించి నమ్మినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పేతురు పత్రిక తీసుకోండమ్మా. పేతురు పత్రిక మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ వచనం చదవన్నా. పేతురు 4వ వచనం చూడండి, కనపడుతుందా? చూడండి. అది నువ్వు కాదమ్మా, ఆమె చదువుతుందిలే, అది తర్వాత మీరు చదవండి అమ్మా. అది తర్వాతలే, వాళ్ళు చదవాలి. చదువుతారు. నేను తీసిచ్చినాను కదమ్మా మీకు. 4వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం కింద ఉంటా చూడు. మనం గట్టి చదవండి. మనము ఓకే, మరి నేను చదివి చెప్తాను. మరి పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనము పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటి యందు త్రాగుడుపోతు విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకునేటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు. హల్లెలూయా. మనం తెలియక విగ్రహాలను చాలామంది తాగి విందులు, చిందులు వేశారు. చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహాలు చేసి దేవుడు కాడిన వాటిని పూజించారు. ఇక తెలుసుకొని వాటి జోలి వెళ్ళకుండా మనము యేసు ప్రభువు వారిని నమ్ముకోవాలి. హల్లెలూయా. గమనించండి, పేతురు పత్రికలో అంటున్నారు. ఇప్పుడు పేతురు పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నాం. క్రీస్తు శరీరము అందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు శ్రమ ఎక్కడ పడినాడంటే సిలువలో శ్రమలు పడినాడా లేదా? ఎన్నో బాధలు పడినాడు, మన కోసం హింసలు పడినాడు, మన కోసం ప్రాణము అర్పించాడు. కాబట్టి అదే శ్రమ పడాలని సేవకులకు అనేకులు చెప్తున్నారు. కాబట్టి మనం